హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మిగిలిన అన్నంతో మీరైతే ఏం చేస్తారో చెప్పండి. నేనైతే మిగిలిన అన్నంతో మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం, కానీ ఇట్లా కానీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు అయితే మనకు ఫిదా అయిపోతారు. మంచిగా ఫ్రెష్గా కడిగిన ఉసిరికాయలు అయితే ఒక 5 తీసుకున్నాను. ఎందుకంటే అన్నం తక్కువ ఉంది. వీటిని ఏంటంటే కొంచెం కచ్చా పచ్చాగా అట్లా మిక్సీ పట్టుకున్నా. ఒక్కసారి పడితే సరిపోతుంది, ఎక్కువ పేస్ట్ లాగా అవసరం లేదు. చూడండి ఇట్లా అయితే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో అయితే ఫస్ట్ శనగలు వేస్తున్నాను, వేరుశనగ గుళ్ళు. వీటితో పాటు తాలింపు అందరు వేసేటివి వేస్తున్నా, కానీ నేను ఇందులో ఏంటంటే మెయిన్ తాలింపులో ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా పులిహోర కానీ ఇలాంటి రైస్లలో ఏంటంటే ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందని నా ఫీలింగ్. ఫైనలీ 1 బై 1 ఒక్కొక్కటి అయితే వేసుకొని మంచిగా తాలింపు అయితే వేసుకున్నాను. ఇవేంటంటే ప్యూరీలా కాకుండా ఇట్లా కచ్చాపచ్చాగా పట్టుకుంటే ఇట్లా తింటా అంటే పన్నుకైతే తగులుతూ ఉంటుంది, కానీ సూపర్గా ఉంటుంది రైస్ మాత్రం. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఇందులో పెద్దగా ఏం లేదు, ఇవన్నీ తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు కొంచెం ఇంకా పుల్లగా కావాలనుకుంటే ఎక్కువ ఉసిరికాయలు యాడ్ చేస్తే బెటర్ అండి. నేను రైస్ కొంచెమే ఉంది కాబట్టి 5 సరిపోతాయి కదా అని చెప్పి అయితే 5 తీసుకున్నా. మీకు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం మస్ట్ అండ్ ట్రై, సూపర్గా ఉంది. అందులోనూ విటమిన్ సి అసలు ఎందుకు మిస్ చేసుకోవాలి, ఏ రూపంలో తీసుకున్నా కూడా సూపర్. ఫైనలీ ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను. మన రైస్ అయితే వేడివేడిగా సూపర్గా రెడీ అయిపోయింది. ఇట్లా ప్లేట్లో పెట్టుకొని తిందామని చెప్పి చూసా, నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం నాకు పులుపు తగ్గింది అనిపించింది, ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీ ఉసిరికాయది ఎక్కువ తీసుకోవాల్సి ఉండే, మేబీ తక్కువ రైస్ కదా అని. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.